సారీ లీడర్స్. మన టైం అనేది ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రతి ఒక్క విషయంలో. అది ఏ విషయంలో అయినా కూడా. ఇప్పుడు మనం లేడీస్ని మెయిన్గా మన బిజినెస్ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో వర్క్స్, ఫ్యామిలీ వర్క్స్ అనేవి డెఫినెట్లీ సరిపోతూ ఉంటాయి, చేసుకుంటూ ఉంటాయి. పిల్లలతోటి, హస్బెండ్ తోటి, లేకపోతే అత్తామామలతోటి, లేకపోతే ఇంటికి ఎవరన్నా వచ్చినా, లేకుంటే మనం ఏదన్నా మొబైల్ పట్టుకొని కూర్చున్నా, ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా ఆ టైంనల్లా 24 గంటలు కూడా డైలీ రొటీన్ వర్క్లో గడిచిపోతుంది. కానీ ఈరోజు మనం మన బిజినెస్ చేస్తున్నాము అంటే మన టైంని మనం ఏ విధంగా కల్పించుకోవాలి. ఎవరికి టైం ఉండదు, టైం కల్పించుకుంటేనే మనకు టైం వస్తుంది. ఆ టైం అనేదాన్ని ఇప్పుడు జనరల్గా ఎవరివైనా కూడా ఎవరి షెడ్యూల్ని బట్టి వాళ్ళకి ఇంతే టైం ఉంది అని చెప్తుంటారు. నాకు డైలీ 2 అవర్సే టైం ఉంటుంది, 3 అవర్సే టైం ఉంటుంది అని. కానీ ఆ 2 అవర్స్లో కూడా మన బిజినెస్ని మనం ఏ విధంగా చేసుకోవాలి, ఆ ఉన్న 2 అవర్స్లో మనం క్వాలిటీగా ఏ విధంగా వర్క్ చేయాలి. ఒక 1 అవర్ జూమ్ మీటింగ్ వినడం, ఒక 1 అవర్ కొత్త వ్యక్తులతోటి మాట్లాడడం, అలా ఇప్పుడు ఆ టైం మనకి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియదు. మనకు టైం లేదు, నాకు ఇంతే టైం ఉంది, నేను ఎలా బిజినెస్ చేయాలని చాలామంది ఆలోచిస్తుంటారు. చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నా అని చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ నాకు మన అప్లైనర్ తోటి మనం దాన్ని డిస్కషన్ చేసి, సార్ నాకు బిజినెస్ చేయాలని ఉంది, లేకపోతే నాకు మేడం బిజినెస్ చేయాలని ఉంది కానీ నాకు ఉండే టైం ఇంతే, ఈ టైంలో నేను ఎలా నా బిజినెస్ని చేసుకోవాలి అని మనం ప్లానింగ్ అడిగినప్పుడు డెఫినెట్లీ తనకున్న ఎక్స్పీరియన్స్లో, ఆల్రెడీ అప్లైనర్ అంటే మనకంటే సీనియరే కాబట్టి మనకి డెఫినెట్లీ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు తెలియని విషయాల్ని టైం మేనేజ్మెంట్ విషయంలో అయినా కూడా మనం తెలుసుకొని ఫస్ట్ మన టైంని మనం మేనేజ్మెంట్ చేసుకుంటూ, అలానే ఈరోజు మనం బిజినెస్లో ఉన్నామంటే మన కింద కూడా ఆల్రెడీ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి టీం ఉంటుంది. మన టీంకి కూడా ఆ విధంగా మనం టైం మేనేజ్మెంట్ గురించి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు అప్లైనర్గా మనమే మన టైం మేనేజ్మెంట్ మనం కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదంటే మనం డౌన్లైనర్స్కి హార్ట్ఫుల్గా చెప్పగలమా? కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ముందు మన అప్లైనర్ దగ్గర నుంచి మన టైం మనం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకొని మనం కూడా మన డౌన్లైనర్స్కి నేర్పించగలిగితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు మన బిజినెస్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు మన చుట్టుపక్కల వ్యక్తులతోటే, మనకి తెలిసిన వ్యక్తులతోటే మనం మాట్లాడకపోతే రేపు అప్లైనర్గా మనం ఇంకా పై పొజిషన్లోకి వెళ్ళినప్పుడు మన కింద ఎక్కడో డౌన్లో ఉంటారు కొత్తగా జాయిన్ అయ్యి, వాళ్ళు బిజినెస్ చేయట్లేదని మన టీంలో వాళ్ళు మనల్ని మనం సపోర్ట్ అడిగినప్పుడు, లేదు నేను మాట్లాడను అని మనం ఎలా చెప్పగలం? మన టీంలో ఉన్నప్పుడు మనం ఒక అప్లైనర్గా మన సపోర్ట్ డెఫినెట్లీ ఇవ్వాలి. ఎందుకంటే మనం అప్లైనర్గా మన బాధ్యత అది. కాబట్టి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగా పెంచుకోవాలి. ఇప్పుడు ఏదైనా మనకి ఇంట్లో ఎన్ని సిచ్యుయేషన్స్ అయినా ఉండనివ్వండి, మన ఫ్యామిలీ సిచ్యుయేషన్స్, అది పిల్లలతోటి రిస్క్ కానివ్వండి, ఇంట్లో వర్క్ కానివ్వండి, ఏదైనా కూడా అవన్నీ మనం టీం దగ్గర చూపించకూడదు. మనం ఏదైతే టీంకి సపోర్ట్ ఇవ్వాలో, ఏదైతే నాలెడ్జ్ ఇవ్వాలో దాన్ని ఇవ్వగలగాలి. ఆ విధంగా కమ్యూనికేట్ అవుతూ ప్రతి విషయాన్ని మన టీంకి మనం తెలియజెప్పాలి. అలానే టీం బిల్డింగ్ విషయంలో కూడా సపోర్ట్ అనేది ఇవ్వాలి. అది ఏ విధంగా అంటే ఈరోజు మనం టీం బిల్డింగ్ చేయాలంటే స్టార్టింగ్లో మనం ఉన్నప్పుడు మనం టీం బిల్డింగ్ చేసుకోగలిగామా? మనమే వేస్టేజ్ గురించి తెలుసుకొని మనం నిలబడగలిగామా? లేదు కదా. మనం కూడా అప్లైనర్ సపోర్ట్ తీసుకొని మనం టీం బిల్డ్ చేసుకొని మన టీంలో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చుకుంటూ మనం ఈరోజు ఒక పొజిషన్లోకి వచ్చాం. ఈరోజు మనం కూడా మన అప్లైనర్ దగ్గర ఏదైతే నేర్చుకున్నామో టీం బిల్డింగ్ విషయంలో కానీ, టీంకి ప్లానింగ్ ఇచ్చే విషయంలో కానీ, టీం వర్క్ విషయంలో కానీ, అదంతా కూడా ఈరోజు మనం ఒక అప్లైనర్గా ఉండి మన టీంకి మనం కూడా చేయగలగాలి. ఈరోజు టీం బిల్డింగ్ చేసే విషయంలో ఈరోజు మన కింద వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాయిన్ అయిన వెంటనే 1 నెల 2 నెలల లోపల బిజినెస్ ప్లాన్ చెప్పాలంటే చెప్పగలరా? కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే మాట్లాడగలరా? ఇన్విటేషన్ ఇవ్వాలంటే ఇవ్వగలరా? అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కాబట్టి మనం టీం బిల్డింగ్ చేసే విషయంలో మన టీంకి మనం దగ్గరుండి మనం నేర్పించగలగాలి. ఒక అప్లైనర్గా మనం నేర్చుకున్న విషయాన్ని మన టీంకి నేర్పించాలి. అలానే కస్టమర్ హ్యాండ్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు చాలామంది అందరికీ మన టీంలో ఉన్న వాళ్ళందరికీ మనం లిస్ట్ రాయమని చెప్తున్నాం. లిస్ట్ ఎందుకు రాయమని చెప్తున్నాం? మన బిజినెస్ని కొత్త వ్యక్తులకి పరిచయం చేయాలి కాబట్టి. లేకపోతే ఏమవుతుంది, మనం ఎలా ఉన్న వాళ్ళం అలానే ఉంటాం. ఈరోజు నేనున్న ప్రతి నెల కన్సిస్టెన్సీ చేస్తున్నా, 100 పాయింట్లు చేస్తున్నా, నేను ఆల్రెడీ మంచిగా క్లాసులు చెప్తున్నా, కానీ
ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా అండి. నేను ఒక మంచి ట్రైనర్‌నని కాదు. మనకి మనమే టీమ్‌లో ఉంటే మనం ఏ విధంగా ఉంటాము, కానీ మన టీమ్‌ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఏ విధంగా ఉంటామనే దాని గురించి. ఆహ్, ఇన్ నేనే ఉంటే నేను మాత్రమే ఉంటా. నాకు నెల నెలా 100 పాయింట్లొస్తాయి. నా లెవెల్ చేంజ్ అవ్వదు. కానీ నేను నా కింద కొత్త కస్టమర్‌లకి పరిచయం చేసి, ప్రోడక్ట్‌లని పరిచయం చేసి, వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కనుక్కొని, దాని ద్వారా ఇంకా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాళ్ళకి అలవాటు చేసి, అవన్నీ అలవాటయిన తర్వాత వాళ్ళకి బిజినెస్ గురించి చెప్పగలిగి వాళ్ళని బిజినెస్‌లోకి వచ్చేలాగా మనం చేసుకోగలగాలి. అప్పుడే మన టీమ్ అనేది ముందుకెళ్తుంది. అంతే కదా! లేదంటే వచ్చిన కస్టమర్లందరికీ ఒక ప్రోడక్ట్ ఇచ్చి మనం వదిలేస్తే, ఆ ప్రోడక్ట్ వాడతారు, వాళ్ళు సైలెంట్‌గా ఉంటారు. ఎందుకంటే ఈ బిజినెస్ గురించి తెలీదు, రిమైనింగ్ ప్రొడక్ట్స్ గురించి తెలీదు, అసలు వాళ్ళకి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలీదు మెయిన్‌గా. కాబట్టి మనం మన అప్లైనర్ దగ్గర టైం మేనేజ్మెంట్ విషయంలో మెయిన్‌గా టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. అలానే టీమ్‌కి ఏ విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఏ విధంగా నేర్పించాలి. ఈరోజు కంపెనీ స్టాండర్డ్స్ గురించి కానీ, ప్రోడక్ట్స్ గురించి కానీ అన్ని విధాల మనం మన అప్లైనర్ దగ్గర నుంచి మనం తెలుసుకొని అదే కమ్యూనికేషన్ మన టీంలో ఉన్న వాళ్ళకి కూడా మనం నేర్పించాలి. ఎందుకంటే అప్లైనర్‌గా మన బాధ్యత అది. కాబట్టి టీమ్ బిల్డింగ్ చేసే విషయాన్ని కూడా మనం డెఫినెట్లీ మన అప్లైనర్ దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మన అప్లైనర్స్ ఒక మంచి పొజిషన్లోకి వచ్చున్నారు. ఇవన్నీ దాటుకొనే వాళ్ళు వచ్చుంటారు. కాబట్టి ఈరోజు మనం టీమ్ బిల్డింగ్ చేసే విషయంలో చాలామంది ఫెయిల్యూర్ అవుతున్నాం. కాబట్టి మనం అనుకున్న టైంకి అనుకున్న లెవెల్ రీచ్ అవ్వలేకపోతున్నాం. కాబట్టి మనం ఏదైతే ఫెయిల్యూర్ అవుతున్నామో ఆ తెలియని ఫెయిల్యూర్ అయిన విషయాన్ని మన అప్లైనర్ దగ్గర మనం నేర్చుకోవాలి. మన అప్లైనర్ దగ్గర డిస్కషన్ చేయకపోతే మనకు ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎలా వస్తుంది? అది ఏదైనా కానీ. మన అప్లైనర్ దగ్గర మనం ఎప్పటికీ కూడా మొహమాట పడకూడదు. ఎందుకంటే మనకి గురువుగా, దైవంగా భావించి నిజంగా అయితే మన ఫ్యామిలీ మెంబర్స్‌ని మనం ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చి గౌరవిస్తామో మన అప్లైనర్‌ని కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి, అంతే గౌరవంగా తెలియని విషయాన్ని మొహమాటం లేకుండా అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే నాకు ఆ విషయం తెలియదులే, వాళ్ళు జాయిన్ అవ్వట్లేదులే, నేను ఎలా చెప్పాలి, ఎంతమందికి చెప్పినా రావట్లేదంటే మనం ఫెయిల్యూర్ అవుతాం. కాబట్టి ఈ తెలియని విషయాలన్నింటినీ కూడా మన అప్లైనర్ దగ్గర మనం డెఫినెట్లీ తెలుసుకోవాలి. ఈ విధంగా టీమ్ బిల్డింగ్ చేసుకుంటూ వచ్చిన కస్టమర్ని మంచిగా హ్యాండిల్ చేసుకుంటూ, రిసీవ్ చేసుకుంటూ, వాళ్ళకి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అలవాటు చేస్తూ, బిజినెస్ గురించి చెప్పి, ఇవన్నీ ఎలా చేయాలి అనేది మనం మన అప్లైనర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఫస్ట్. మనం నేర్చుకున్నప్పుడే మన టీంకి నేర్పించగలుగుతాం. ఇప్పుడు మనమే నేర్చుకోలేదు, మనమే టైం మేనేజ్మెంట్లో లేము, మన దగ్గరే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, మనకే టీమ్ బిల్డింగ్ చేసే విధానం రాదు, కస్టమర్ హ్యాండిల్ని ఒక కొత్త కస్టమర్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తెలీదు. ఇవన్నీ మనకే తెలియనప్పుడు మన టీంకి మనం ఏమి నేర్పించగలం. కాబట్టి అందరం కూడా ఈ తెలియని విషయాలను తెలుసుకొని ఇప్పటికైనా కూడా ఒకవేళ నేను ఫలానా దగ్గర ఫెయిల్యూర్ అవుతున్నా అంటే నెక్స్ట్ మన అప్లైనర్ దగ్గర ఆ విషయం గురించి డిస్కషన్ చేసి మనం తెలుసుకుంటే డెఫినెట్లీ మనలో ఉన్న నెగిటివిటీని మార్చుకుంటే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతాము. ఇది నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పేది కాదండి. ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ నాతో సహా అందరం కూడా తెలియని విషయాన్ని తెలుసుకొని ముందుకెళ్తేనే సక్సెస్ అవుతాం. ఇవి అప్లైనర్ దగ్గర మనం నేర్చుకోవాల్సినవి. ఇప్పుడు ఒక అప్లైనర్గా మన బాధ్యతలేంటి? మన అప్లైనర్ దగ్గర మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మన టీంకి మనం అప్లైనర్గా మనం ఏం బాధ్యత వహించాలి? కొత్త వారికి ట్రైనింగ్ ఇవ్వడం. ఇప్పుడు ఆల్రెడీ మన టీంలో మనం ఉన్నాం, మనకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, బిజినెస్ ప్లాన్ చెప్పడం నేర్చుకున్నాము, కొంత టీం బిల్డ్ చేసాము, ఒక పొజిషన్కి వచ్చాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు మన టీంలో ఎవరైతే కొత్తగా వస్తారో ఆ కొత్తగా వచ్చే వ్యక్తులకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. అంతే కదా. ఇప్పుడు ప్రతిదానికి మన పైనున్న అప్లైనర్కి మనం ప్రతిదానికి సార్ మీరు బిజినెస్ ప్లాన్ చెప్పండి, మీరు మాట్లాడండి అని చెప్తే అది ఎలా ఉంటుంది? సార్కి కూడా టీం ఉంటుంది, సార్కి సైడ్ లెగ్స్ ఉంటాయి, సార్ వర్క్ చేసుకోవాలి, అన్ని విధాలు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనమే మన టీంలో ఉన్న వాళ్ళకి, మన కొత్తగా వచ్చిన వ్యక్తులకి మన అప్లైనర్గా మనం బాధ్యతలు తీసుకొని కొత్త వారికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంకా మనం ఇచ్చిన తర్వాత కూడా ఆ పైన ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ డౌట్స్ ఇంకా మనం సాల్వ్ చేయలేని డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం మన అప్లైనర్ దగ్గర డిస్కషన్ చేసి అది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకి చెప్పడమా లేకపోతే వాళ్ళతో మాట్లాడించడమా ఏదో ఒకటి ఆ విధంగా మనం స్టార్ట్ చేయాలి. కాబట్టి మన టీంలో మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక అప్లైనర్గా మనం ట్రైనింగ్ ఇవ్వడం నేర్చుకోవాలి. అది బిజినెస్ ప్లాన్ పరంగా అయితే 7 స్టెప్స్ అయితే 7 మిస్టేక్స్, అలానే ఫాస్ట్ స్టార్ట్ అంటే ఏంటి, కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి, అసలు మన కంపెనీలో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మెయిన్గా కంపెనీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇదంతా కూడా కొత్త వారికి ఒక ట్రైనింగ్.
ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలియకుండా వాళ్ళు బయటికి వెళ్ళి ఏం మాట్లాడలేరు. కాబట్టి ఒక 1 మంత్ ట్రైనింగ్ పీరియడ్ అనుకోని మన కింద కావాల్సింది మనకు 6 వ్యక్తులే. ఆ 6 వ్యక్తుల్ని కూడా నెలకు ఒకరు లెక్కన మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా ఈరోజు వచ్చిన వ్యక్తిని స్టాండర్డ్గా నిలుపుకోవచ్చు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వడం నేర్చుకోవాలి. మనం ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తాం? మనం నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు. కాబట్టి మనం ఒక అప్లైనర్గా ఉన్నామంటే మనం ఈరోజు జూమ్ మీటింగ్స్లో మనకి నెంబర్ ఆఫ్ నాలెడ్జ్ వస్తున్నాయి. అది ప్రతి ఒక్కటి ప్రోడక్ట్స్ గురించి కానీ, బిజినెస్ గురించి అయితే ఏమి, అసలు బిజినెస్ చేస్తే లైఫ్ ఎలా ఉంటుందని కానీ, వచ్చే ఒడిదుడుకుల గురించి కానీ, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, అసలు మన వెస్టేజ్లోనే డైరెక్ట్ సెల్లింగ్లో మంచి కంపెనీ ఎందుకని అంటాం, ఇవన్నీ మనకు సార్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆ ట్రైనింగ్ అంతా మనం తీసుకొని మన టీంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ ట్రైనింగ్ మనం ఇవ్వగలిగితే వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉండదు. డౌన్లైన్ సమస్యలు వింటూ సొల్యూషన్ ఇవ్వడం. ఇప్పుడు ప్రతి ఒక్క డౌన్లైనర్కి ఈరోజు జూమ్లో జాయిన్ అవ్వలేదు, ఎందుకు జాయిన్ అవ్వలేదు అని క్వశ్చన్ చేయడం కాదు. ఎవరైనా కూడా ఎగ్జాంపుల్గా చెప్తున్నా, జూమ్లో జాయిన్ అవ్వలేదు కదా, ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా అని మనం వాళ్ళతో డిస్కషన్ చేపిస్తున్నప్పుడు వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళు చెప్తారు. అది ఏ విషయంలో అయినా కానీ, ఈరోజు జూమ్ మీటింగ్ విషయంలో కానీ, ఒక లైవ్ మీటింగ్కి రాకపోవడం కానీ, టీమ్ బిల్డింగ్ చేయకపోవడం కానీ, ఏదో ఒక రీజన్ లేనిదే ఎవరు ఎక్కడ ఆగరు కదా. కాబట్టి బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత నచ్చింది, అది వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం కానీ, ప్రాపర్ బిజినెస్ అర్థం కాకపోవడం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రిజెక్షన్ రావడం వల్ల కానీ, వాళ్ళకి ఉన్న టైంలో వాళ్ళకి ఎలా చేసుకోవాలో అర్థం కాకపోవడం వల్ల కానీ, ఏదో ఒక రీజన్ చేత ఆగుతూ ఉంటారు మన టీంలో వాళ్ళు. కాబట్టి ఆ ప్రాబ్లం ఏందో మనం తెలుసుకొని దానికి సొల్యూషన్ ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి ముందుకు వస్తారు. లేకపోతే వాళ్ళు అక్కడే ఉంటారు, మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వని పని అయితే. ఈరోజు వాళ్ళు ఆగారులే, సరే వాళ్ళ ప్లేస్లో మనం ఇంకొకరిని వేసుకొని మూవ్ చేద్దామంటే ఎంతమంది ఆగితే మనం ఎంతమంది కొత్త వ్యక్తులను వేసుకోగలుగుతాం. కాబట్టి అప్లైనర్గా మనం వచ్చిన వ్యక్తిని పోగొట్టుకోకుండా వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ ఇస్తే ఈరోజు మనకు నిలబడడం జరుగుతుంది. మనం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఎప్పుడు అందుబాటులో ఉండాలంటే మ్యాక్సిమం 99% మన టీంలో వాళ్ళు మనకి ఏ విధంగా మనకి కాల్ చేసినా కూడా ఏదైనా బిజినెస్ ప్లాన్ చెప్పాలని కానీ, ఏదైనా డౌట్ ఉందని కానీ, లేదా ఏదైనా ప్రోడక్ట్స్ పరంగా సపోర్ట్ అయితే ఏదైనా కూడా మనం అప్లైనర్గా మన టీంకి మనం సపోర్ట్ ఇవ్వగలగాలి. అంటే వాళ్ళు ఏ విధంగా అడిగినా కూడా మనం సహాయాన్ని చేసే విధంగా మనం ఉండాలి. ఏదైనా ఇప్పుడు మనకి డౌన్లైనర్లు కాల్ చేశారు, ఒకవేళ ఏదైనా బిజీగా ఉన్నాం, రియల్గా అయితే మన ఇంట్లో ఫోన్ ఎత్తలేని సిచ్యుయేషన్ ఉంది, కాకపోతే ఆ టైంలో మనం రెస్పాండ్ అవ్వలేకపోయినా కూడా మనం కొంచెం ఫ్రీ అయిన తర్వాత కాల్ చేయడమో మెసేజ్ చేయడమో చేస్తే వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ మనం ఇమీడియట్గా రెస్పాండ్ చేయగలిగితే ఓకే, లేకపోతే మనకున్న కన్వీనియంట్ టైం వాళ్ళకి చెప్తే ఆ టైంలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అలా కాకుండా వీళ్ళు ఇంత బిజీ టైంలో కూడా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అనుకుంటే అక్కడ మనమే ఫెయిల్యూర్ అవుతాం. కాబట్టి మన టీంకి మనం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. అది ఏ విషయంలో అయినా కూడా బిజినెస్లో పాజిటివ్ యాటిట్యూడ్ చూపించడం. ఇప్పుడు మన బిజినెస్లో మనం పాజిటివ్గా ఉండాలి డెఫినెట్లీ. ఎందుకంటే ఈరోజు మనం బిజినెస్లో ఉన్నాము, ఒక అప్లైనర్గా మనం ఉన్నామంటే మన టీంలో ఉన్న వాళ్ళకి మన దగ్గర పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కనిపించకపోతే, మనమే పాజిటివ్గా లేనప్పుడు మన టీం మన దగ్గరికి ఎలా వస్తుంది? కాబట్టి మన బిజినెస్ని మనం ఎంత బాగా అర్థం చేసుకున్నామో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ కానీ, ఆ పాజిటివ్నెస్ కానీ ఈరోజు మన టీంలో రియల్గా అయితే ఎవరైనా కూడా వాళ్ళకి బిజినెస్ అర్థం కాక వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకున్నా కూడా మన బిజినెస్లో ఉన్న పాజిటివ్నెస్ని వాళ్ళతోటి మనకు మాట్లాడినా, వాళ్ళతో డిస్కషన్ చేసినా అర్థమవుతుంది. వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారని కూడా. కాకపోతే వాళ్ళలో ఆ నెగిటివిటీ ఎందుకు వచ్చిందో మనం అర్థం చేసుకొని మన బిజినెస్లో ఉన్న పాజిటివ్ గురించి వాళ్ళకి చెప్పి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు డెఫినెట్లీ మన బిజినెస్లో ఎక్కడా కూడా నెగిటివిటీ లేదు. కానీ మనం నెగిటివ్గా అర్థం చేసుకున్నామంటే మనదే మిస్టేక్. అంటే ఈరోజు మన డౌన్లైనర్ నెగిటివ్గా అర్థం చేసుకున్నారంటే అది మన అప్లైనర్గా మనదే మిస్టేక్. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా నాలెడ్జ్ ఇవ్వక, సపోర్ట్ ఇవ్వక, వాళ్ళకి కావాల్సిన ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ మనం చెప్పకపోవడం వల్లే అలా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక అప్లైనర్గా మనం మెయిన్గా మనం నిర్వర్తించవలసిన బాధ్యతలు ప్రతి ఒక్కరం కూడా. కొత్తగా ఒక అప్లైనర్ అంటే ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి వెంటనే నేను బిజినెస్ ప్లాన్ చెప్పాలంటే కాదు.
ప్రతి ఒక్కరు కూడా ఒక 2-3 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అనుకొని తెలియని విషయాలు తెలుసుకుంటూ అప్పటి వరకు కూడా అప్లైనర్ సపోర్ట్ తోటి ముందుకెళ్తూ ఆ తర్వాత మనం కొంత నాలెడ్జ్ తీసుకున్న తర్వాత మన టీంకి అప్లైనర్గా ఇవి చేయాల్సిన బాధ్యతలన్నీ మనం చేయగలిగితే మనల్ని కూడా ఒక మంచి అప్లైనర్గా మన టీం మనకి రెస్పెక్ట్ ఇస్తుంది, గౌరవం ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు మన టీంలో వచ్చిన వాళ్ళకి అన్ని ట్రైనింగ్స్ ఇస్తూ కావాల్సిన సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ చేస్తూ ఇవన్నీ మనం చేసినప్పుడు ఎప్పుడు ఏ టైంలో కావాలన్నా మనం మ్యాక్సిమం అందుబాటులో ఉండేలాగా డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తాయి, అనుకోలేని సిచ్యుయేషన్స్ వస్తాయి. ఆ టైంలో మనం ఒకవేళ రెస్పాండ్ కాకపోయినా నెక్స్ట్ మనం వీలున్న టైంలో డెఫినెట్లీ వాళ్ళని కాంటాక్ట్ అయితే డెఫినెట్లీ పాజిటివ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఆ సిచ్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం అప్లైనర్గా మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు మనం నిర్వర్తిస్తే రేపు మన డౌన్ లైనర్స్ కూడా మనకు అదే విధంగా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది, అన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మనం ఏ విధంగా ఉన్నాము మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు అప్లైనర్ బాధ్యతలు ఏమో చెప్పాం. నెక్స్ట్ మంచి అప్లైనర్కి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? ఇప్పుడు అప్లైనర్స్ ప్రతి ఒక్కరు అప్లైనర్స్మే, కానీ కొంతమంది అప్లైనర్స్ మాత్రమే డౌన్ లైనర్స్ గుర్తుపెట్టుకుంటున్నారు, అందరినీ గుర్తుపెట్టుకోవట్లేదు. ఎందుకంటే అది లీడర్షిప్ విషయంలో మన టీంని మనం ముందుండి నడిపించగలగాలి. ఎందుకంటే ఈరోజు జాయిన్ అయిన కొత్త వాళ్ళకి ఎలా ఫాస్ట్ స్టార్ట్ అవ్వాలో ప్లానింగ్ చేసుకోవాలో తెలీదు, లేకుంటే ఒక 12% రావాలంటే ప్లానింగ్ తెలీదు, లేకపోతే ఒక బ్రాంచ్ అవ్వాలంటే ఎంత పాయింట్స్ రావాలి, ఎంతమంది టీంలో ఉండాలి, ఈ నెల నేను ఎంత చేయాలి, టోటల్గా ఎంత రాయాలి అని కొత్తగా ఉన్న వాళ్ళకి తెలీదు. మనం ఒక అప్లైనర్గా మన టీంలో ఉన్న వాళ్ళకి మనం అవి నేర్పించగలిగి ఆ సపోర్ట్ మనం ఇవ్వగలిగి మనం చేసినప్పుడు ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యావు, నువ్వు ఒక ట్రైనింగ్ తీసుకురావు కదా, మొత్తం వర్క్ నువ్వే చేసుకో అంటే అది కరెక్ట్ కాదు కదా. మనం ఒక సీనియర్ అప్లైనర్గా మన టీంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ టీంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి, ఎక్కడ మనం మాట్లాడాలి అనేది మనం చూసుకోవాలి. ఏదైనా ఒక క్వాలిఫికేషన్ విషయంలో కానీ ఎక్కడైనా కూడా ఆ క్వాలిఫికేషన్ విషయంలో కూడా వాళ్ళకి సరిగ్గా ప్లానింగ్ చేసుకోవడానికి రాకపోతే మనం దగ్గరుండి ప్లానింగ్ ఇప్పించాలి. ఎందుకంటే మన అప్లైనర్ దగ్గర తీసుకుంటాం ఆ ప్లానింగ్స్ అన్నీ కూడా, మనం కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. అదేవిధంగా మనం కూడా మన టీంలో ఉండే వాళ్ళకి అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించగలగాలి, టీంని హ్యాండిల్ చేయడం నేర్పించాలి. అన్ని విధంగా నాలెడ్జ్ పరంగా కూడా మనం ఏ విధంగా ఉండాలి, ప్రోడక్ట్స్ గురించి, బిజినెస్ గురించి క్లారిటీగా చెప్పగలగాలి. ఇప్పుడు ప్రాపర్ నాలెడ్జ్ మన దగ్గరే లేదు, కంపెనీ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, లేకపోతే ఏ ప్రోడక్ట్ ఎందుకు వాడతారో ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేనప్పుడు మన టీంకి మనం ఏ విధంగా ఇవ్వగలం. కాబట్టి ఒక అప్లైనర్గా మనం ముందు వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి కదా. ఇవన్నీ ఎక్కడికో వెళ్ళి ఏదో చేయని అవసరం లేదు. మనకి డైలీ జూమ్ మీటింగ్స్ వస్తున్నాయి. మనకి కొత్తగా జాయిన్ అయిన వ్యక్తిని డైలీ మనం జూమ్ మీటింగ్కి ప్రమోట్ చేయగలిగితే మనం వాళ్ళకి విడిగా ఏ విషయం కూడా కాల్ చేసి నేర్పించవలసిన అవసరం లేదు. మనకి డైలీ రామాంజనేయులు సార్ సాయంత్రం 7 గంటలకు జూమ్ కండక్ట్ చేస్తున్నారు. మ్యాక్సిమం దీంట్లో సీనియర్ లీడర్సే క్లాసులు చెప్తున్నారు. ఇంకా రామాంజనేయులు సార్ కూడా ఇంకా అంతకు మించి మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి జూమ్ మీటింగ్స్లో కవర్ అవుతుంది. ఇంకా మనకి మాట్లాడే విధానం అన్నీ అలవాటు కావాలన్నా ఎవరి టీంకి వాళ్ళకి పర్సనల్గా జూమ్ మీటింగ్స్ రన్ అవుతున్నాయి. ఆ 2 జూమ్ మీటింగ్స్కి మనకు వచ్చిన వ్యక్తికి ఆ జూమ్ మీటింగ్స్ ఇంపార్టెన్స్ చెప్పి మనం ప్రమోట్ చేయగలిగితే ఆటోమేటిక్గా నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ నాలెడ్జ్ అనేది మనం ఇవ్వగలిగితే అది జూమ్ మీటింగ్స్ ద్వారా అయినా కానీ, కాకపోతే జాయిన్ అయిన వ్యక్తి వెంటనే నువ్వు జూమ్ మీటింగ్స్కి రా అంటే రారు. కాకపోతే దాని ఇంపార్టెన్స్ మనం చెప్పి దానివల్ల వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుందో మనం చెప్పినప్పుడు మాత్రమే రాగలగడం జరుగుతుంది. అదేవిధంగా మోటివేషన్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు మోటివేషన్ లేకుండా జాయిన్ అయిన వ్యక్తిని నువ్వు జాయిన్ అయ్యావు కదా, ప్రోడక్ట్లు కొనుక్కో, పలానా దగ్గర మీటింగ్ ఉంది రా అంటే ఎవరు రారు. మోటివేషన్ పరంగా కానీ ఇప్పుడు మన టీంలో జాయిన్ అయిన వాళ్ళని మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ అనేది వేరే ఉంటుంది. ఒక అప్లైనర్ డౌన్లైనర్గా మనం ఒక బిజినెస్ పరంగానే చూసినప్పుడు ఆ ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. కానీ మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి కానీ, వాళ్ళకున్న టైం కన్వీనియంట్ని కానీ, వాళ్ళకున్న నాలెడ్జ్కి కానీ, వాళ్ళకి కావాల్సిన టీమ్ సపోర్ట్ని కానీ మనం అన్నీ ఇవ్వగలిగినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మనతో పాటు డెఫినెట్లీ నడుస్తారు. అది ఏ వ్యక్తి అయినా కానీ, ఎలాంటి వ్యక్తి అయినా కానీ స్లోగా మారడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన మోటివేషన్ అంటే ఈరోజు వాళ్ళకి ఏదైనా బయటికి వెళ్ళారు, ఒక రిజెక్షన్ వచ్చింది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లోనే రిజెక్షన్ వచ్చింది,
అది ఒకవేళ వాళ్ళు డల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా కొన్ని పర్సనల్ రీజన్స్ వచ్చినా కూడా ఆ పర్సనల్ రీజన్స్ మధ్యలో ఈ మన బిజినెస్ని మనకు చేసే వీలు లేక కొంతమంది ఆగుతుంటారు. కానీ వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి, అయినా కూడా వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వచ్చి దీంట్లో ఏ విధంగా టైం సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం దగ్గరుండి ధైర్యం చెప్పి నడిపించగలిగినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ నడవడం జరుగుతుంది. కాబట్టి డౌన్లైనర్కి అవసరమైన మోటివేషన్ మనం ఇవ్వగలగాలి. ఈరోజు మన దాంట్లో మన బిజినెస్లో ఒక చదువుకోని లేడీ చదువు చాలా తక్కువ బీబీ మేడము నెలకి 4,75,000 ఇన్కమ్ తీసుకుంటుంది. ఒక ఉమెన్ లీలావర్ణ మేడం ఆల్రెడీ జాబ్ చేస్తూ పార్ట్ టైమ్గా 7,75,000 తీసుకుంటుంది. ఒక గవర్నమెంట్ టీచర్ పార్ట్ టైమ్గా చేస్తూ 2,75,000 తీసుకుంటుంది. అలా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు నెగిటివ్గా ఫీల్ అవుతున్నారో, ఏ విధంగా డిప్రెషన్లోకి పోతున్నారో దానికి సంబంధించి అవసరమైన మోటివేషన్ మనం ఇవ్వగలగాలి. అలానే సపోర్టివ్ నేచర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఎవరైనా కూడా మనం జూమ్ మీటింగ్స్ చెప్తున్నాము, కొత్త వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తున్నాం జూమ్ మీటింగ్స్ చెప్పమని. అలా జాయిన్ అయిన వ్యక్తి జాయిన్ అయ్యి నువ్వు జూమ్ మీటింగ్ చెప్పు అనగానే ఎవరు చెప్పరు. కానీ దానికి కావాల్సిన సపోర్ట్ మనం ఇస్తూ, అంటే జూమ్ మీటింగ్ చెప్పాలంటే జనరల్గా మనకి స్టార్టింగ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి, అసలు ఆ మ్యాటర్ని ఎలా గ్యాదర్ చేసుకోవాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, అసలు మాట్లాడాలంటే కొంచెం ఫియర్గా ఫీల్ అవుతుంటారు స్టార్ట్ చేసేటప్పుడు. అలా మనం దానికి కావాల్సిన ఇన్ఫర్మేషను అది మ్యాటర్ ద్వారా పీడిఎఫ్ ద్వారా అయితే అది యూట్యూబ్లో ఎలా గ్యాదర్ చేసుకోవాలో ఒక మంచి వీడియో సెండ్ చేయడము, దానికి సంబంధించి ఎలా మాట్లాడాలో చెప్పడము, ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అది ఎగ్జాంపుల్గా చెప్పాను జూమ్ మీటింగ్ గురించి అని. అది టీమ్ బిల్డింగ్లో కూడా మనం ఆ విధంగా మనం సపోర్ట్ చేస్తూ మన డౌన్లైనర్ని ఎంకరేజ్ చేస్తూ ఎప్పటికప్పుడు అతను ఎక్కడైనా డల్ అయినా కూడా మన టీంలో వ్యక్తి అతన్ని మనం ముందుండి నడిపించే వ్యక్తిగా ఒక అప్లైనర్గా మనం ఆ బాధ్యత అనేది తీసుకోవాలి. ఇవన్నీ కూడా స్టార్టింగ్లో జాయిన్ అయిన వెంటనే ఎవరికీ అలవాటు కావు. ప్రతి ఒక్కరం కూడా మనందరం కూడా మన అప్లైనర్ దగ్గర నేర్చుకుంటూ మన టీంలో ఏదైనా ఒకవేళ మనకి ప్రాబ్లం రియల్గా మనం సాల్వ్ చేయలేని ప్రాబ్లం వచ్చినా కూడా ఆ టైంలో మన అప్లైనర్ దగ్గర డిస్కషన్ చేసి దానికి సొల్యూషన్ తీసుకొని మన టీంలో వాళ్ళకి మనం సాల్వ్ చేయగలగాలి. అంతేకాని ఇది నాకు తెలియదులే అని వదిలేయకూడదు. ఈ విధంగా మనం లీడర్షిప్ విషయంలో అయినా, నాలెడ్జ్ విషయంలో, మోటివేషన్ విషయంలో, సపోర్ట్ చేసే విషయంలో, ప్రతి ఒక్క విషయంలో మనం దగ్గరుండి చేయించగలిగినప్పుడే వాళ్ళు మనలాగా మారడం జరుగుతుంది. అలానే ఒక మంచి అప్లైనర్గా కూడా మనకిచ్చే రెస్పెక్ట్ మనకి ఇస్తారు. మనం అడిగితే రెస్పెక్ట్ ఇవ్వరు, మనం తీసుకోవాలన్నా ఎవరు ఇవ్వరు. కానీ మనం చేసే వర్క్ని బట్టి మనకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. కాబట్టి మనం మంచిగా మన అప్లైనర్ బాధ్యతలు మనం మంచిగా నిర్వర్తించినప్పుడు మనకు ఒక మంచి అప్లైనర్గా రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనందరికీ కూడా. కాబట్టి మన అందరం కూడా మన టీంకి ఈ విధంగా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించుకుంటూ, మంచిగా నాలెడ్జ్ షేర్ చేస్తూ, మోటివేషన్ ఇచ్చుకుంటూ, సపోర్టివ్ నేచర్గా మన టీంని ముందుండి నడిపించుకుంటూ ప్రతి ఒక్కరూ మంచి సక్సెస్ తీసుకోవాలి. ఫైనల్గా కంక్లూజను, మనం మంచి అప్లైనర్గా మనం ఉన్నప్పుడు మన డౌన్లైనర్ కూడా ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. ఈరోజు మన అప్లైనర్ దగ్గర మనం మంచి విషయాలు నేర్చుకొని మన టీంకి మనం చేరవేశాము, వాళ్ళు మనలాగా ఆటోమేటిక్గా తయారవుతారు. ఎందుకంటే మన అడుగుజాడల్లో వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి మంచి అప్లైనర్ అడుగుజాడల్లో నడిచే మంచి డౌన్లైనర్ కూడా కమిట్మెంట్ తోటి అన్ని విధాలు అన్నీ ఫాలో అవుతున్న వ్యక్తి ఆటోమేటిక్గా ఆ డౌన్లైన్ కూడా ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మన టీం కూడా స్ట్రాంగ్ అవుతుంది. మన అప్లైనర్గా మంచిగా మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేస్తూ, మన టీంకి అదేవిధంగా మనం చేస్తున్న విషయాలను నేర్పించుకుంటూ, వాళ్ళు ఎక్కడన్నా డౌన్ఫాల్ అవుతున్నా కూడా ఆ కావాల్సిన సపోర్ట్ని మనం ఇచ్చినప్పుడు డెఫినెట్లీ మన డౌన్లైన్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. అనుకున్న లెవెల్స్ అందరం మీట్ అవుతాము, అనుకున్న సక్సెస్ కూడా వస్తుంది. అప్లైనర్ గైడెన్స్ తోటే మన బిజినెస్ ఫాస్ట్గా గ్రో అవ్వడం జరుగుతుంది. అంతే కదా. ఈరోజు మనకు అప్లైనర్ లేకుండా మనకు నచ్చిన విధంగా మనం చేసుకుంటూ, మనకు నచ్చిన టైంలో మనం ప్రోడక్ట్లు కొనుక్కుంటూ, మనం జూమ్ మీటింగ్స్కి రాకుండా మనకి నచ్చినట్లు మనం ఉంటే మన సిస్టమ్ని ఫాలో అవుతూ వెళ్ళగలుగుతామా ముందుకి? మనకి చాలా విషయాలు తెలీదు. ఎన్ని యూట్యూబ్లో చూసినా కూడా మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ వెతికినా కూడా ఇది పలానా కరెక్ట్ అని మనం ఐడెంటిఫై చేయలేము. ఒక్కొక్కసారి నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి మనకి ఎవరైతే ఇమీడియట్గా మనకి సపోర్ట్ ఇస్తూ, మన టీంకి మనకి మెంటర్గా, మోటివేటర్గా ఉంటూ, ఎప్పటికప్పుడు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టీంలో మనం రామాంజనేయ సార్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎందుకంటే సార్ మనందరికీ ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారో, నాలెడ్జ్ ఇస్తున్నారో, తెలియని విషయాన్ని తెలియజెప్తున్నారో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఏ టీంలో ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కూడా, ఎక్కడ టీం డౌన్ అవుతుందన్నా కూడా సార్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 100% ట్రై చేస్తున్నారు ఈరోజు. కాబట్టి మనందరం కూడా సార్ని ఏ విధంగా చెప్పుకుంటాం, సార్ ఆ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు, నాలెడ్జ్ ఇస్తున్నారు, మన టీంని ముందుండి నడిపిస్తున్నారు ఒక మెంటర్గా. కాబట్టి మనం సార్ ఆధ్వర్యంలో ఉన్నాం కాబట్టి మనందరం కూడా మంచిగానే నడుస్తాము. డెఫినెట్లీ అదేవిధంగా నడుస్తున్నాం. ఇంకా ముందు కూడా మన టీంలో వచ్చే వాళ్ళని కూడా మనం ఏ విధంగా ఉన్నామో మన టీంని కూడా మనం అదే విధంగా డూప్లికేషన్ చేస్తూ, మన అప్లైనర్ క్వాలిటీస్ని మన టీంలో ఉన్న వాళ్ళకి కూడా నేర్పిస్తూ, వాళ్ళని కూడా ఒక మంచి అప్లైనర్గా మనం తయారు చేసినప్పుడు మన టీంలో గ్రోత్, స్ట్రెంగ్త్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మంచి ఇన్కమ్స్ వస్తాయి, మంచి లెవెల్స్ వస్తాయి. కాబట్టి మనందరం కూడా ఒక మంచి అప్లైనర్ అడుగుజాడల్లో నడుస్తున్నాం. కాబట్టి మనందరం కూడా ఒక మంచి అప్లైనర్గా ఉంటూ మన టీంలో కూడా నెంబర్ ఆఫ్ అప్లైనర్స్ని మంచి వాళ్ళని తయారు చేసుకొని అందరం కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అందరికీ. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.